రెడీ అవుతున్నావు బుజ్జుడు? ఎక్కడికి వెళ్తున్నావు? టెన్షన్గా ఉందా? టాప్ లాగా ఉంది. టెన్షన్ పడక బుజ్జి, స్కానే కదా. నీకు అనిపించట్లే టెన్షన్? చెప్పు, నీకు అనిపించట్లే? ధైర్యం చెప్పాలి, నేను టెన్షన్ పడకూడదు. నేను ఈ రోజు అసలు అంత హెవీ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను. అంటే 3 పీస్ కుర్తా సెట్ ఉంటుంది. హెవీ అంటే పట్టు చీర కాదు కానీ 3 పీస్ కుర్తా సెట్ ఉంటుంది కదా, అది వేసుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఇదే చాలా హెవీ అనిపిస్తుంది లోపల, కొంచెం టెన్షన్ వల్ల. టెన్షన్ పడక బుజ్జి, ఎన్టీ స్కానే కదా, ఎఫ్టీ స్కాన్ కూడా 2 ఉన్నాయి. దేని టెన్షన్ పడుతున్నా నీకు అర్థమైందా? తెలుసు. బాగానే ఉంది కదా టాప్. యాస్టీగా ఉంది, లూజ్ ఉంది చాలా. జీన్స్ వేసుకోవడం అవుదా? అవును. సో నేను ఎందుకు టెన్షన్ పడుతున్నానో మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. సో ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని మేమైతే హాస్పిటల్కి బయలుదేరిపోయాం. సో ఈరోజు వీడియోస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు అయితే ఎన్టీ స్కాన్కి వెళ్తున్నాము. అండ్ దేవుడికి కొంచెం దండం పెట్టేసుకొని సెంటిమెంటల్గా ఉంటుంది కదా. అండ్ ఆ తర్వాత ఎదురు చూసుకొని నేను, మమ్మీ, ప్రవీణ్ వెళ్తున్నాం అనమాట హాస్పిటల్కి. అండ్ మీకు తెలుసు కదా, హాస్పిటల్ వచ్చేసి చందానగర్ ప్రణామ్ హాస్పిటల్ అనమాట. నేను మీకు ఆల్రెడీ డీటెయిల్స్ పెట్టాను, అంటే చెప్పాను ఇంతకుముందు, ప్రణామ్ హాస్పిటల్లోనే చూపించుకుంటున్నానని చెప్పి. సో ఇక్కడైతే ప్రవీణ్ వచ్చిన తర్వాత పేమెంట్ అది చేస్తున్నారనమాట. స్కానింగ్ అయితే నాకు ఆల్మోస్ట్ 5,000 అలా అయింది బ్లడ్ టెస్ట్కి అండ్ ఆల్సో స్కాన్కి, అలాగా 5,000 అలా అయిందనమాట. అండ్ ఇక్కడైతే స్కాన్ ఆల్రెడీ అయిపోయింది. బ్లడ్ టెస్ట్కి వెయిట్ చేస్తున్నాను, బ్లడ్ తీసుకోవడానికి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ టెన్షన్ అనమాట నాకు, ఎన్టీ స్కాన్ తర్వాత బ్లడ్ టెస్ట్ అండ్ ఇంకా మేడంతో మాట్లాడాలి ఏంటి అని చెప్పి. అండ్ ప్రతిసారి నాకు బ్లడ్ టెస్ట్ దగ్గర చిన్న ప్రాబ్లం అవుతుంది అనమాట. అండ్ ఈసారి అయితే అసలు ఏం జరగలేదు. ఫస్ట్లో నాకు థైరాయిడ్ చిన్నప్పటి నుంచి ఉంది. నాకు 13-14 ఏజ్ ఉన్నప్పటి నుంచి నాకు థైరాయిడ్ అనేది ఉంది. అప్పటి నుంచి నేను బాగా వెయిట్ ఉండడం వల్ల నేను ఎప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నా సరే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ గుచ్చేస్తారనమాట నీడిల్ను. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు, కొంచెం వెయిట్ లాస్ అయ్యానికి ఇప్పుడు పర్లేదు. కానీ ఇంతకుముందు చాలా వెయిట్ ఉండేదాన్ని కదా, అప్పుడు వాళ్ళకి నరం దొరికేది కదా, నర్వ్. అందరూ అలా ఉండరు కానీ కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి ఏంటంటే ఫ్లెష్ ఎక్కువ ఉండడం వల్ల నరం దొరికేది కాదు, అలా గుచ్చేసేవాళ్ళు. డాడీ అయితే ఒకసారి ఫుల్గా అరిచేశారు కూడా వాళ్ళ మీద, అన్నిసార్లు గుర్తున్నారు ఏంటని. ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తుండిపోయింది. ప్రతిసారి అదే ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా ఇలా థైరాయిడ్ నేను ఎవ్రీ 6 మంత్స్కి చేయించేదాన్ని, మా డాడీ చేయించేవారు. సో ప్రతిసారి అదే నాకు గుర్తొస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి జరిగే ఇన్సిడెంట్. ఈసారి అయితే అంత ప్రాబ్లం లేదు. కానీ బ్లడ్ ఎందుకు తీసుకుంటున్నారంటే బేబీకి సంబంధించినవి ఏవైనా బ్లడ్లో తెలుస్తాయట, అందుకని బ్లడ్ తీసుకుంటున్నారనమాట. డీటెయిల్గా తెలుస్తాయి బ్లడ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఎక్సెట్రా అని చెప్పి. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదండి అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత నేను ఇక్కడ దానిమ్మ గింజలు ఎంత దీనిగా తింటున్నానో, ఇంట్లో ఫుడ్ అంటే ఎంత సాడ్గా తింటాం అనేది నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది. చాలా బోరింగ్ అనిపిస్తుంది నాకు. రోజు పోమోగ్రానైట్స్, రోజు పాలు అయితే ఏదో తాగలం కానీ రోజు పోమోగ్రానైట్ అంటే నాకు విరక్తి వచ్చేస్తుంది అసలు. అండ్ బాబో ఏంట్రా బాబు అని చెప్పి రోజుకి కొన్ని టాస్క్లు ఉంటాయన్నమాట నాకు. అంటే లైక్ పాలు తాగాలి, బాదం తినాలి, అదే డ్రై ఫ్రూట్స్ తినాలి, పోమోగ్రానైట్ కంప్లీట్ చేయాలి. ఈ టాస్క్లు అయిపోతే అమ్మయ్య నా డే కంప్లీట్ అయిపోయింది అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మేము బిందు దోశకు వచ్చాము. బిందు దోశ అంటే మనకి చందానగర్లో ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనమాట దోశ అదిని. అండ్ నేను ఎంత ఇంట్రెస్టింగ్గా తింటున్నానంటే ఆ తినే 2 ముక్కలు కూడా ఇంట్లో పోమోగ్రానైట్కి ఎంతైతే ఫేస్ అలా పెట్టానో అండ్ దోమలు వచ్చేస్తున్నాయని ఇక్కడ విండో క్లోజ్ చేస్తున్నా, దోమలు వచ్చేస్తున్నాయని. ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే చీజ్ మసాలా దోశ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్పైసీగా తినాలనుకుంటే మాత్రం ఇలా రావచ్చు చక్కగా. అండ్ ఇలాగ బయటికి వచ్చి తినడం అనేది చాలా తగ్గిపోయింది మాకు. ఎందుకంటే నాకు
వామిటింగ్స్ రావడం ఇవన్నీ సెన్సేషన్ వల్ల తినట్లేదు కదా, చాలా రోజుల తర్వాత ఇలా వచ్చి తినడం బాగా అనిపించింది అనమాట. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు నేను మీకు నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మినిమలిస్ట్ టోనర్ యూస్ చేస్తున్నాను. ఈ టోనర్ ఏంటంటే రెగ్యులర్గా యూస్ చేసేదన్నమాట ఈ మధ్యకాలంలో. ఇది నాది సెకండ్ బాటిల్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు షాపింగ్ హాల్లో చూపించా. ఈరోజు చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లో పర్చేస్ చేసినవే. ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే టోనర్ యూస్ చేస్తున్నా, టోనర్ కాదు సారీ క్లెన్సర్ అనమాట. ఇది క్లెన్సర్ యూస్ చేస్తున్నా. ఇది ఏంటంటే డర్ట్ ఏదైతే ఉంటుందో డర్ట్ని అంతా కూడా రిమూవ్ చేస్తుంది. చాలా బాగుంటుంది సొల్యూషన్, ట్రై చేయండి. అండ్ ఈరోజు డీటెయిల్డ్గా స్కిన్ కేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు కొంచెం ఓపిక ఉంది ఒంట్లో, అందుకని అనమాట. అండ్ రోజు అయితే నేను లేట్గా లేస్తున్నాను, నీరసంగా పడుకుంటున్నాను. మమ్మీ ఏమో ఏదో ఒకటి తినాలి అది ఇది అంటూనే ఉంటుంది. అండ్ మమ్మీ లిటరల్లీ తిడుతుంది అనమాట నన్ను, ఏంటి ఫుడ్ అలా తీసుకుంటున్నావు, వెళ్ళిపోయిన తర్వాత ఎలా తింటావు అది ఇది అని. అండ్ నేను క్లెన్స్ చేసుకున్న తర్వాత ఎవర్ యూత్ది వాల్నట్ స్క్రబ్ యూస్ చేస్తున్నా. ఇది లిటరల్లీ నా కాలేజ్ టైం నుంచి నేను ఈ ఎవర్ యూత్ బ్రాండ్ని యూస్ చేస్తున్నా. అఫోర్డబుల్ ఉంటుంది, వర్క్ మాత్రం చాలా మంచిగా వర్క్ చేస్తుంది, చాలా బాగుంటుంది ప్రోడక్ట్. లో ప్రైస్లో బెస్ట్ స్క్రబ్ అనమాట. చాలాసార్లు కొన్ని వందల సార్లు నేను మీకు ఇది రికమెండ్ చేస్తాను. అండ్ బాగా స్క్రబ్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత నేను ఇది ఆల్రెడీ నా దగ్గర ఒక కిట్ ఉంటుంది. ఇదేంటంటే మన నోస్ దగ్గర అండ్ ఆల్సో ఈ వైట్ హెడ్స్ అవి ఉంటాయి కదా, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్, అవి రిమూవ్ చేయడానికి ఈ కిట్ యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీని లింక్ కూడా నేను ఇది కూడా అమెజాన్లోనే, ఇది పాతదే అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పాతవే, కొత్తవేం కాదు. బట్ ఇదేంటంటే ఎప్పుడైనా స్క్రబ్ చేసుకున్న తర్వాత నోస్ దగ్గర మనకి రఫ్గా అనిపించింది అనుకోండి, కొంచెం డెడ్ స్కిన్ సెల్స్ అండ్ ఆల్సో ఈ వైట్ హెడ్స్ ఎక్కువ పెరిగిపోయినట్టు అనమాట. అందువల్ల స్క్రబ్ చేసిన తర్వాత వెంటనే రిమూవ్ చేసుకోవాలి, రిమూవ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో అది. అండ్ దాని తర్వాత మనకి అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అనేది నడుస్తుంది. ఇది జూలై 12th నుంచి 14th వరకు ఉంటుందన్నమాట. మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది ఆన్ టాప్ 1500+ టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ మీద. అండ్ ఆల్సో సేమ్ డే డెలివరీ ఉంటుంది 4 lakh+ స్టైల్స్ మీద. సో చక్కగా మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఈ ప్రైమ్ డే సేల్లో. 50 to 80% అంటే అసలు చిన్నది కాదు. 12 to 14th వరకు ఉంటుంది. దాని తర్వాత లిప్స్టిక్ స్టాక్ అని చెప్పి ఇందులో మనకి 4 కిట్ ఉంటాయి. ఇది నేను కొనడమైతే కొన్నాను కానీ చాలా రేర్గా యూస్ చేస్తున్నాను. ఇందులో ఓన్లీ నేను 2 మించి ఎక్కువ యూస్ చేయట్లేదు. ఇది ఏంటంటే స్క్రబ్ అనమాట. ఇందులో కిట్ ఉంటుంది కంప్లీట్గా లిప్కి సంబంధించిన కిట్ ఇది. ఇందులో వచ్చేసి ఒక స్క్రబ్, ఒక లిప్ బాము, లిప్ సిరము అండ్ ఆల్సో లిప్ మాస్క్, ఇలా 4 ఉంటాయి అన్నమాట. సో స్టెప్ బై స్టెప్ మనం లిప్ కేర్ తీసుకున్నప్పుడు స్కిన్ కేర్ ఎలా అయితే మెయింటైన్ చేస్తాం, లిప్ కేర్ తీసుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఆ లిప్ స్క్రబ్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసాను. దాని తర్వాత టోనర్ యూజ్ చేస్తున్నా, ప్లమ్ది టోనర్ యూజ్ చేసిన తర్వాత. అండ్ బై ది వే నేను ఇది రీసెంట్గా పర్చేస్ చేసా, ఆర్డినరీది గ్లైకాలిక్ యాసిడ్ 7% అనమాట సొల్యూషన్. ఇది నేను చాలా రివ్యూస్ చూసా, బట్ ఇందు మీద నేను ఇన్వెస్ట్ చేయలేకపోయాను ఇప్పటి వరకు. రీసెంట్గా తీసుకున్నాను, బట్ కొని ఆల్మోస్ట్ ఒక 15 days అవుతుంది. అసలు యూజ్ చేయలేదన్నమాట నేను. అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది యూజ్ చేయడం కూడా కరెక్ట్గా రావాలి. ఇది మీరు గూగుల్లో ఆర్ యూట్యూబ్లో కొట్టారంటే మీకు చాలా అంటే చాలా రివ్యూస్ కనబడతాయి. ఇది మల్టిపుల్గా యూజ్ చేయొచ్చు, మనం ఒకదానికనే కాదు. ఇది మీరు అండర్ ఆర్మ్స్కి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి నెక్కి, ఫేస్కి, ఎల్బోకి యూజ్ చేస్తున్నా. హెయిర్కి కూడా మీరు యూజ్ చేయొచ్చు, బట్ నేను ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాత హెయిర్కి యూజ్ చేద్దామని హెయిర్ మీద పెట్టలే. ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు సెన్సిటివ్ స్కిన్ అయితే కొంచెం చూసుకొని వెట్ ఫేస్ మీద యూజ్ చేయడం బెటర్, నేను చూసిన రివ్యూస్ బట్టి అయితే. ఇది ఎల్బోస్కి ఎందుకు యూజ్ చేస్తున్నానంటే బ్లాక్గా ఉంటాయి కదా మనకి ఎల్బోస్, అక్కడ యూజ్ అవుతుంది. అండ్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అండ్ 7% గ్లైకాలిక్ యాసిడ్ అంటే మీరు కొంచెం చూసుకొని పర్చేస్ చేసుకోండి. గ్లైకాలిక్ యాసిడ్ అందరికీ సెట్ కాదు. నేనైతే నెక్ కొంచెం డార్క్గా ఉంటుంది కదా నాకు, సో అక్కడికి కొంచెం యూజ్ చేస్తున్నా. అండ్ ఆల్సో ఫేస్కి బెస్ట్ ఎక్స్ప్లోయేషన్ అనమాట ఆ సొల్యూషన్ అనేది. సో దాన్ని బట్టి చూసుకొని పర్చేస్ చేసుకోండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట అలాంటి స్కిన్ కేర్ మీద. దాని తర్వాత నైట్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది స్కిన్ కేర్ అనేది నైట్. అండ్ ఇప్పుడు యూస్ చేసింది అయితే యాంటీ ఏజింగ్ బయోటిక్ది క్రీమ్ అనమాట, నైట్ క్రీమ్.
నేను ఇది ఆల్మోస్ట్ 20 బాటిల్ వరకు యూజ్ చేసి ఉంటాను. ఫస్ట్ నుంచి కొన్ని వేల సార్లు నేను మీకు రికమెండ్ చేశాను. చాలా బాగుంటుంది. 150 రూపీసే ఎంతో, బట్ ఎంత బాగుంటుంది అంటే వీట్ జర్మ్ నైట్ క్రీమ్ అనమాట. చాలా బాగుంటుంది. నైట్ అంతా చాలా మంచి హైడ్రేషన్ ఇస్తుంది మీకు. దాని తర్వాత ఇదే కిట్లో లిప్ కేర్ కిట్లోనే ఒక లిప్ బామ్ ఉంటుంది. ఆ లిప్ బామ్ అప్లై చేస్తాను. అండ్ లాస్ట్లో వచ్చేసి వాటర్ మిలన్ ఐ ప్యాచెస్ యూజ్ చేశాను. ఇంకా అలా పెట్టుకొని పడుకొని పోదాం అనుకున్నాను. కానీ మీతో ఈరోజు యాంటీ స్కాన్కి సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మాట్లాడదాం అనుకుంటే నాకు అసలు అవ్వట్లేదు. .inకి ఇది ఈ ఐ ప్యాచెస్ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ నేను షాపింగ్ హాల్స్ చేసినప్పుడు చూపించినవే. అండ్ ఇందులో సిరం ఉంటుంది అనమాట. కంప్లీట్ సిరం ఉంటాయి. ఇందులో కంప్లీట్లీ మనకి ఒక 70 ప్యాచెస్ వరకు ఉంటాయి. చక్కగా ఇది కూడా మీరు పఫీనెస్ ఏదైతే ఉంటుందో అవి బాగా తగ్గుతుంది అనమాట. అండ్ ప్రైమ్ డే సేల్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి స్కిన్ కేర్ కానీ ఏదైనా క్లోతింగ్ కానీ ఏవి పర్చేస్ చేసుకోవాలని 12th to 14th వరకు అవైలబుల్ ఉంటుందన్నమాట. ప్రైమ్ డే సేల్ 50 to 80% ఆఫ్ ఉంటుంది. 15+ టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్ సేమ్ డే డెలివరీ ఉంటుంది 4 lakh+ స్టైల్స్ మీద. అండ్ ఇదైతే ఇలా పెట్టేసుకొని మీరు పడుకొని పోవచ్చు హ్యాపీగా. ఇదే చెప్పాను నెక్స్ట్ వీడియోలో కూడా. సో వీడియో కంటిన్యూ చేద్దాం మనం యాంటీ స్కాన్ గురించి. సో ఇది నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. ఎవ్రీడే అయితే ఇలా చేయను. అందరూ నైట్ స్కిన్ కేర్ రొటీన్ రోజు చేస్తామని వీడియోలో చెప్తారు, కానీ నేనైతే రోజు ఇలా చేసుకోను. మహా అయితే ఒక వీక్లీ 2 times చేస్తా. బట్ రెగ్యులర్గా అయితే ఫేస్ వాష్ చేసి స్క్రబ్ చేసుకొని, ఫేస్ వాష్ దగ్గరే స్క్రబ్ ఉంటుంది, అలా నించొని కొంచెం స్క్రబ్ చేసుకొని నైట్ క్రీమ్ అప్లై చేసుకుంటా, మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటా, అంతే. ఇవి ఇంకా ఆరలేదనమాట. ఇది ఇంకా సిరం ఉంది, స్టిక్ అయి ఉంటుంది. ఇది ఇన్కే సిరం కొంచెం లోపలికి పెనిట్రేట్ అయిపోతే ఇది కొంచెం లూజ్ అయిపోతుంది, ఇలా వదిలేస్తుంది అనమాట. అప్పుడు మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. నైట్ ఇవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే డార్క్ సర్కిల్స్ కొంచెం రిమూవ్ అవుతాయి. మెయిన్ పఫీనెస్ ఉంటుంది చూసారా, కింద ఇంత పఫీగా ఉంటాయి, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి పెట్టుకొని అలా పడుకుని పోవచ్చు. లైక్ మీరు ఈ ఫేస్ మాస్క్ పెట్టుకుంటారు కదా, షీట్ మాస్క్లో పెట్టుకొని పడుకొని పోవచ్చు. అసలు ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదు. అండ్ కొంచెం ఐకి కొంచెం దూరం ఉంచలేను. స్టార్టింగ్లో ఏంటంటే దగ్గరికి పెట్టేసేది, ఇప్పుడు కొంచెం దగ్గరికే ఉంది. అంటే నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ కొంచెం ఉన్నాయని చెప్పి కొంచెం నేను దగ్గర పెట్టుకున్నా. ఐ మాస్క్ ఐకి అలా దగ్గరగా పెట్టుకుంటే బెటర్ అనమాట, మరి క్లోజప్లో కాకుండా. అండ్ మీరు ఏదైనా ఇంగ్రీడియంట్స్, నేను ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు అమెజాన్లో దొరుకుతాయి. అండ్ ఆల్సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చూసుకొని మీ స్కిన్కి సూట్ అవుతుందో లేదో కూడా తీసుకోండి. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్, రెగ్యులర్గా ఇవే అని ఉండదు, నేను ప్రతిసారి మారుస్తూ ఉంటానన్నమాట అమెజాన్లో. సో ఈ రోజు అయితే నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నా. ఇవి కొంచెం ఆరేలోపు, ఇవి ఇంకా ఆరాలన్నమాట. సో ఇవి ఆరేలోపు ఈ రోజైతే స్కాన్కి వెళ్ళాం కదా, సో స్కాన్ ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నా. ఈ రోజైతే యాంటీ స్కాన్ అయింది. యాంటీ స్కాన్ అండ్ ఆల్సో ఫీటల్ స్టడీ లాగా చేస్తారనమాట. ఈ యాంటీ స్కాన్ ఏంటంటే మనకి 11 to 14 weeksకి మధ్యలో చేస్తారు. మన బేబీకి 11 to 14 weeks మధ్యలో చేస్తారు. దీనికి మెయిన్ ఇది మన ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినాక స్కాన్, ఒక పెద్ద స్కాన్ అయిందంటే యాంటీ స్కాన్ కొంచెం పెద్ద స్కాన్ అవుతుంది అనమాట నాకు తెలిసినంత వరకు. అండ్ ఇదేంటంటే ఏమైనా హార్మోనల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయి అంటే అబ్డామినల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే డిసబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, డీటెయిల్గా చూస్తారనమాట. అండ్ నాకు ఎక్స్పీరియన్స్, నేనైతే గూగుల్లో చూసి మీకు చెప్తున్నాను. నేను ముందే యాంటీ స్కాన్ చేసుకునే ముందు గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. ఎన్నాళ్ళు రోజులు అంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అలా అంత నాలెడ్జ్ ఉండేది కాదు. స్కాన్ అంటే నేను అక్కడ అడిగేదాన్ని, ఎవరైతే చేసేవాళ్ళో వాళ్ళని అడిగేదాన్ని, ఎందుకు చేస్తున్నారు, ఏం చూస్తారు అన్నీ అడిగి తెలుసుకునేదాన్ని. ఆల్రెడీ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను కాబట్టి ఆ మాత్రం అడగాలి, చేయాలని ఉంటుంది. మరి ఇలా వెళ్ళి ఏదో అయిపోయింది కదా అని కాకుండా గూగుల్ చేసి ఇంత చేయడం అనేది ఇప్పుడే అనమాట. సో గూగుల్ చేసేటప్పుడు నాకు ఇవన్నీ తెలిసే అనమాట. డీటెయిల్గా చూస్తారు బేబీ గ్రోత్ ఎలా ఉంది అండ్ ఏమైనా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా డీటెయిల్గా చూస్తారని చెప్పి, ఇంకా డిసబిలిటీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయని చెప్పి. అండ్ నేను స్కాన్ రూమ్లోకి వెళ్ళినాక నేను ముందుగా ఏమడిగానంటే ఫుడ్ తిని రావచ్చా, వాటర్ తాగి రావచ్చా, ఇవన్నీ అడిగాను. ఫుడ్ వాటర్ నార్మల్గానే తీసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కొన్ని వాటికి ఏంటంటే వాటర్ ఫుల్గా తాగాలంటారు. అండ్ గ్లూకోజ్ టెస్ట్ ఇలాంటి వాటికి ఏంటంటే వాటర్ ఫుల్గా తాగాలి, షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అందువల్ల ముందు అడిగాను. వాళ్ళైతే అవి ఏం చెప్పలేదు, నార్మల్గానే రావచ్చు, ఫుడ్ కూడా మంచిగా తిని రావచ్చు అని చెప్పారు. అండ్ నేను మమ్మీ ప్రవీణ్ అయితే వెళ్ళాం, డాడీ రాలేదనమాట. డాడీకి ఏంటంటే కొంచెం టెన్షన్ ఉంటుంది, ఏదైనా ఇది నార్మల్ స్కానే డాడీ అయినా సరే డాడీకి కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట. అందువల్ల ఇంక డాడీ రాలేదు, ముగ్గురు వెళ్ళాము.
ఆ తర్వాత బ్లడ్ తీసుకున్నారు, అది నేను చూపించాను కదా. నాకు స్కాన్ లోపలికి వెళ్ళిన తర్వాత బేబీని ఒక పెద్ద స్క్రీన్ మీద చూపించారు. బేబీ మూమెంట్స్ నాకు హ్యాండ్స్ లెగ్స్ అయితే కనిపించే. నేనైతే షూట్ చేయలే. లాస్ట్ టైం అయితే నేను షూట్ స్కాన్ది షూట్ చేశాను. బట్ ఈసారి ఎందుకో నాకు చాలా టెన్షన్ అనిపించింది. నేను లాస్ట్ టైం కూడా డాక్టర్ని అడిగే షూట్ చేశాను, మేడం షూట్ చేసుకోవచ్చా అని చెప్పేసి. అంటే వాళ్ళు ఫస్ట్ చూద్దామమ్మా, చూసిన తర్వాత నేను నీకు టైం ఇస్తాను, షూట్ చేసుకుందు కానీ అన్నారు. అలాగే షూట్ చేసుకున్నాను. సేమ్ అప్పుడు కూడా మిట్టుని ప్రవీణ్ని స్కాన్ మొత్తం అయిపోయిన తర్వాత ముందు ప్రీవియస్ది రికార్డ్ అది ఉంటుంది కదా, అది చూపించి ఇదిగోండి హార్ట్ బీట్ అని చెప్పి చూపించారు. అప్పుడు మిట్టు కూడా ఉన్నాడు అనమాట. ఇప్పుడు మిట్టు హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే మొత్తం పెద్ద వాళ్ళు చూపించిన స్కాన్తో ఆ స్క్రీన్ మీద కాకుండా వెనకతలు ఇంకొకటి ఉంటుంది కదా పెద్దది, అందులో కూడా చూపించారనమాట. ఈ స్కాన్ ఎందుకోసం చేస్తామంటే అని కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అది చాలా బాగా నచ్చింది. లైక్ అందరూ అలా చెప్పరు, మేబీ చెప్తారో తెలీదు. ఆమె ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఫస్ట్ నాకు చెప్పారు, ఆ తర్వాత మొత్తం అన్నీ చూసిన తర్వాత అప్పుడు మమ్మీని ప్రవీణ్ని పిలిచి చూపించారనమాట. నేను అడిగా, మమ్మీ వచ్చారండి, మమ్మీ చూపించాలి, తను ఎప్పుడు ఉండరు ఇక్కడ అని చెప్పేసి అంటే, ఓకే మనం ఫస్ట్ చూద్దాము, ఆ తర్వాత మమ్మీ వాళ్ళని పిలుద్దామని చెప్పేసి అన్నారు. సో బేబీవి లెగ్స్ అండ్ ఆల్సో హ్యాండ్స్ ఫామ్ అయ్యాయి. అది చాలా బాగా అనిపించింది. నాకు ఎందుకు షూట్ చేయలేదా అనిపించింది. లైక్ వీడియో సోషల్ మీడియాలో పెట్టకపోయినా నేను మళ్ళీ చూసుకోవడానికి బాగుంటుంది కదా, పెద్ద స్కాన్ కదా, ఎందుకు షూట్ చేయలేదంటే నాకు చాలా టెన్షన్ ఉంటుంది అనమాట. ఆ టెన్షన్లో మెయిన్ ఏ ప్రాబ్లం ఉండకూడదు. నేను హార్ట్ బీట్కి అలాగే భయపడ్డా. హార్ట్ బీట్ మంచిగా ఉండాలి బేబీకి. హార్ట్ బీట్ ఎందుకంటే అనకూడదు, కొన్ని మాటలు హార్ట్ బీట్ సరిగా లేకపోతే కొన్ని నెగిటివ్గా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు భయపడ్డాను. ఆ తర్వాత ఈ స్కాన్కి చాలా భయపడ్డా. అన్నీ కరెక్ట్గా ఉంటే చాలు, దేవుడి దయ వల్ల, బాబా దయ వల్ల అని చెప్పేసి అలా అనుకున్నా. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్కాన్ ఎందుకు చేస్తారంటే మన బేబీకి నెక్ దగ్గర ఒక ఫ్లూయిడ్ ఫామ్ అవుతుందట. హెడ్ నుంచి ఇలా ఒక ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది. అది ఫామ్ అవుతుందా లేదా, ఎంతవరకు ఫామ్ అవుతుందా అనేది చూస్తారట. డీటెయిల్డ్గా కనిపిస్తుందట. అండ్ ఆల్సో హార్ట్ బీట్, మిగతా అన్నీ కూడా ఎంత మంచిగా ఫామ్ అవుతున్నాయి, డెవలప్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు. నేనేం అడిగానంటే ఫస్ట్ అయితే నువ్వేం టెన్షన్ పడకు, ఇది స్కాన్ అన్ని డీటెయిల్గా చూస్తాము అని చెప్పేసి అన్నారు. కొంచెం టైం పట్టిద్ది అని. నేనేమడిగానంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తారా మేడం అని చెప్పి అడిగాను. అడిగితే ఏమైనా మేజర్ ఇష్యూ ఉంటే చెప్తామమ్మా, మిగతా చిన్న ఇష్యూస్ అంటే మనం మెడిసిన్స్ వెళ్తాయి కాబట్టి అవన్నీ ముందు సెట్ అయిపోతాయి కాబట్టి మేజర్ ఇష్యూస్ ఉంటే చెప్తాము, నువ్వేం టెన్షన్ పడుకో, రిలాక్స్గా పడుకో అని చెప్పేసి అన్నారు. తర్వాత ఆ స్కాన్ చేసిన తర్వాత ఇంటర్నల్ చెకప్ చేశారు. ఇంటర్నల్ చెకప్ చేసిన తర్వాత అంతా అయిపోయింది. మమ్మీని అండ్ ఆల్సో ప్రవీణ్ని కూడా తీసుకొచ్చి చూపించారు. మమ్మీకి కూడా బేబీ కనిపించింది. సో అంతా అయిపోయింది, అంతా మంచిగా సెట్ అయింది. అండ్ చిన్న ఇష్యూస్ అవి ఉన్నాయి, వాటికి కొంచెం మెడిసిన్స్ ఇచ్చారు. సో అవి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇష్యూస్ ఏంటనేవి, ఎందుకంటే మనం మ్యాక్సిమం పాజిటివ్గా మాట్లాడుకోవడం మంచిది నెగిటివ్ కంటే. సో పాజిటివ్గా మాట్లాడుకోవడం బెటర్ కదా అని చెప్పేసి నేను అది పెద్దగా డిస్కస్ చేయట్లేదు. సో అవి క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి ఒక కోర్స్ లాగా ఇచ్చారనమాట మెడిసిన్. సో అదైతే ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 5-6 డేస్ తర్వాత మళ్ళీ స్కాన్కి రమ్మన్నారనమాట. ఇప్పుడు యూజ్ చేస్తున్న మెడిసిన్స్ ఎంతవరకు వర్క్ చేస్తున్నాయి, ఆర్ఎల్స్ మనం అది కాకుండా దాని తర్వాత అంటే మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవ్వకపోతే తర్వాత స్టెప్ ఏం తీసుకోవాలనేది చెప్తారు కదా. సో అందువల్ల ఆ స్కాన్కి రమ్మన్నారు, ఆ స్కాన్కి వెళ్ళాలి ప్రస్తుతానికైతే ఇది. అండ్ ఆల్సో మెయిన్ ఈ ఎన్టీ స్కాన్లో మేము ఏమనుకున్నామంటే రిపోర్ట్స్ బట్టి బేబీ గర్ల్ బేబీ బాయ్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు అని అనుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు వచ్చేసాయి కదా, గూగుల్లో వాటిల్లో చాలా వరకు వచ్చేసాయి కదా. అందువల్ల అలా హార్ట్ బీట్ బట్టి ఆర్ఎల్స్ యాంటీరియర్ పోస్టీరియర్ అని అంటూ ఉంటారు కదా. సో అలా దాన్ని బట్టి అంటే కొంచెం గెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే స్కాన్ ఏదైతే ఫోటో ఉంటుందో బేబీది, స్కాన్ తీస్తారు కదా మనకి బ్లాక్ అండ్ వైట్లో, అదేంటంటే మనకి బొజ్జ వరకు ఇస్తున్నారు అనమాట. కింద పార్ట్ అసలు స్కాన్లో మనకి ఇంక్లూడ్ చేయట్లా, ఎందుకంటే చాలామంది ఇలా ప్రెడిక్ట్ చేసేసుకుంటున్నారని చెప్పేసి. వచ్చిన తర్వాత మేము అదేంటి హార్ట్ బీట్ చూసాము. హార్ట్ బీట్ చూస్తే ఒకలా ఉంది, అండ్ యాంటీరియర్ పోస్టీరియర్ ఉంటుంది కదా, అది వచ్చి ఒకలా ఉంది. ప్రవీణ్ అయితే మేడంని అడిగారనమాట, మేడం బేబీ గర్ల్ అనుకోవచ్చా అని చెప్పి. యాక్చువల్గా అలా అడగకూడదు, ఇది
అది చాలా క్రైమ్, అడగకూడదు. బట్ మాకు ఫస్ట్ నుంచి మిట్టుగడు కూడా అన్నాడు, నాకు చెల్లె కావాలి డాక్టర్ గారు అని చెప్పి క్యూట్గా అడిగాడు అనమాట. సో ఆ మేడంకి ముందుగా కొంచెం మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో తెలుసు కదా. అండ్ ఇంకొక ఫూలిష్ థింగ్, మేము ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫూలిష్ థింగ్ మేము మేడంని ఏం అడిగామంటే, ఆల్రెడీ నేను మీకు చెప్పా, పాప అప్పటికి ఇంకా మనకి కన్సీవ్ అయిన తర్వాత పాప బాబా అనేది ఇంకా ఫామ్ అవ్వదు కదా, జెండర్ అనేది ఫామ్ అవ్వదు. కాబట్టి పాప పుట్టడానికి ఏం చేయాలి మేడం, ఏమైనా ఉంటుందా ఆప్షన్, మాకు తెలుసు అలాంటిది ఏమి ఉండదని, బట్ ఏమైనా ఉంటుందా మేడం అని కూడా అడిగామన్నమాట. అది చాలా ఫూలిష్ థింగ్, అలా అసలు ఉండదు అనమాట. సో బేబీ గర్ల్ బేబీ బాయ్ అలా అయితే చాలామందికి అబ్బాయిలు పుట్టాలని ఉంటుంది, అదే ఫాలో అవుతారు కదా మెథడ్. సో మాకు తెలిసినా సరే అదో పిచ్చి ఉంటుంది కదా మనకి, ఏమో ఏదైనా వేవ్ ఉందేమో, టెక్నాలజీ ఇప్పుడు బాగా మారిపోయింది కదా అది. సో మాకు తెలిసినా సరే అదొక మాకు ఉన్న పిచ్చితో, ఆడపిల్ల కావాలని పిచ్చితో మేము అలా అడిగామన్నమాట. సో రిపోర్ట్స్లో కూడా మాకేం తెలియలేదు పెద్దగా. అండ్ మా మమ్మీ మా డాడీ అయితే చాలా ఎక్సైటింగ్గా అడిగారు, ఎవరో చూడు అని. బట్ అలాంటివన్నీ చాలా మిత్స్ అనమాట. లైక్ హార్ట్ బీట్ వచ్చేసి 140 బిలో ఉంటే బాబు, 140 అబోవ్ ఉంటే పాప, ఆర్ ఎల్స్ యాంటీరియర్ అయితే పాప, పోస్టీరియర్ అయితే బాబు, ఇలా కొంతమంది ప్రెడిక్ట్ చేస్తారు. అది అసలు చాలా తప్పు. నేను అవి పాజిటివ్వి చూసాను, నెగిటివ్స్వి కూడా చూశాను. సో ఆ రిపోర్ట్స్ బట్టి నేను కూడా చాలా వెయిట్ చేశాను ఫూలిష్గా. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ చూసి గూగుల్ చేసి చెప్పేద్దాం అని చెప్పి, బట్ అసలు నాకు అది నమ్మబుద్ధి కాలేదనమాట. ఎందుకంటే అది యాంటీరియర్ పోస్ట్ ఇది కూడా మారుతూ ఉంటుందట, యాంటీరియర్ పోస్టీరియర్ అనేది కూడా మారుతూ ఉంటుందట, అందులో మనం చెప్పలేమట. సో నేను ఎందుకో అంత ఫస్ట్ ఎక్సైట్ అయ్యాను, కానీ దాని తర్వాత ఎవరైతే ఏముందిలే అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అవన్నీ చూసి చాలామంది కూడా వీడియో చేశారు. నాకు తనకి 140 అబోవ్ ఉన్నా సరే బాబు పుట్టాడు ఇలా అని చెప్పి చాలామంది వీడియోలు చేశారు. సో ఇంటర్నెట్ బట్టి కూడా నమ్మలేము, రిపోర్ట్స్ బట్టి కూడా మనం అంత ఇదిగా చెప్పలేము ఎవరైతే ఏంటన్నట్టుగా. సో అదంతా పక్కన పెట్టేస్తున్నాను ఇంకా. బట్ నేనైతే ఎక్సైట్ ఫీల్ అయ్యా, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూసి గూగుల్ చేసేసి చూసేద్దాం. ఆ చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీలో ఇది అవన్నీ డీటెయిల్స్ పెట్టి చూసేద్దాం అది ఇది అని చెప్పి. సో అవన్నీ ఇంకా పక్కన పెట్టేసామంటే, ఇంకా ప్రవీణ్ కూడా కొంచెం హార్ట్ బీట్ చూసి కొంచెం స్మైల్ ఇచ్చారు. కానీ నాకు తర్వాత అనిపించింది, నువ్వు ఆ వేలో ఎందుకు ఆలోచిస్తున్నావు, ఈ వేలో ఎందుకు ఆలోచించట్లేదు అది ఇది అని, ఎవరైతే ఏంట్లే అన్నట్టుగా. సో దేవుడిపైనే భారం వేయడం బెటర్ అనమాట. సో ఈరోజు స్టోరీ అయితే ఇది నేను చెప్దామని అనుకుంటున్నా, నాకు స్కాన్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా చెప్దామని, బట్ నాకు అసలు కుదరట్లేదు, రోజు పడుకొని ఉంటున్నాను అనమాట. ఈరోజు ఏదో బయటకు వెళ్ళాను, కొంచెం స్కిన్ కేర్ అది చేయాలనిపించింది కొంచెం మంచిగా, అందువల్ల. అండ్ చాలామంది మీకు ఎన్ని మంత్స్ అక్క అని అడుగుతున్నారు. నాకైతే ఇప్పుడు 4th రన్నింగ్, 4th సెకండ్ వీక్ అనమాట. 4th మంత్ ఎంటర్ అయిపోయింది, 4th మంత్ సెకండ్ వీక్ అనమాట. ఇప్పుడు ఈ మంత్ కొంచెం బెటర్. ఈ 3 మంత్స్ కూడా, ఫస్ట్ మంత్ కాదు నాకు సెకండ్ మంత్లో కదా తెలిసింది. సో ఈ 3 మంత్స్ కూడా చాలా నీరసంగా, చాలా ఫ్యాటిగ్గా, టైర్డ్గా అనిపించింది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. మార్నింగ్ టైమ్స్ అంతా చాలా నీరసంగా ఉంటుంది, నైట్ టైం అయ్యేసరికి కొంచెం యాక్టివ్గా ఉంటుంది. బట్ నైట్ టైం ఏదేదో డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. అంటే మిక్స్డ్ ఎమోషన్స్ లాగా అయిపోయింది. ఎందుకంటే మెయిన్ మాకు అంత మిట్టుగాడు గురించి బాగా ఇది. ఇప్పుడు ఏంటంటే వాడు బాగా గుర్తొచ్చేస్తున్నాడు. ఎందుకంటే హాస్టల్కి వెళ్ళినాక ఇన్ని రోజులు వాడికి దూరంగా లేము. దాని తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలా ఉంది, సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది, ఇవి కంపారిజన్స్ చేసుకుంటున్నాను నేను ఎక్కువ. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే అసలు ఏం కాంప్లికేషన్స్ లేవు, ఆడుతూ పాడుతూ తిరిగేశాను శుభ్రంగా. మంచి స్టోరీస్ కానీ, చందమామ కథలు ఇలాంటివి చదవటం, అవన్నీ మమ్మీ వాళ్ళ ఇంట్లో అలా చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మారిపోయింది. 10 సంవత్సరాల్లో కూడా మైండ్ సెట్ మారిపోయింది, బాడీ మారిపోయింది, చాలా మారిపోయింది. ఏంటో అదొక చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ నాకు బొజ్జ కూడా కొంచెం పెరిగింది. బట్ నాకు బొర్ర ఉందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ చిన్న డౌట్ ఏంటంటే, ఈ బొజ్జ ప్రెగ్నెన్సీ బొజ్జా, లేకపోతే ఫుడ్ బొజ్జా, లేకపోతే నేను వెయిట్ ఉంటా కదా ఆ వెయిట్ ఫ్యాట్ బొజ్జా, నేను అడగట్లే, అంటే అర్థం అవట్లే. నేను ప్రతిసారి కార్లో కూర్చొని వెళ్తున్నప్పుడు నాకు బొజ్జ బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటే మనకు అంత బొజ్జ తెలీదు. ఏదైనా డ్రెస్సులు వేసుకున్నప్పుడు మనకు బొజ్జ తెలుస్తుంది. ఆ బొజ్జ నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ప్రవీణ్ ప్రతిసారి నీకు బుర్ర ఏమైనా పాడైపోయిందా, నువ్వు ప్రెగ్నెంట్వి నీకు తెలుస్తుందా, ప్రెగ్నెన్సీ బొజ్జ అదే అంటున్నారు. సో నేను ప్రతిసారి అడగడం, యు ఆర్ బ్లడీ ప్రెగ్నెంట్, యూ హ్యావ్ టు, నీకు అది అర్థం అవ్వాలి అని చెప్పేసి ప్రవీణ్ ప్రతిసారి అదొక ఇది.
అండ్ ప్రతిసారి కొంచెం ఆ మూమెంట్స్ కానీ ఇవి అవి చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి అనమాట. సో అది. అండ్ ప్రెగ్నెన్సీ నేను ఇన్ కేస్ వస్తే వచ్చింది లేదంటే లేదని ఒకప్పుడు అనుకున్నాను. సో వస్తే ఇలా ఉంటుందని కూడా అసలు అనుకోలేదు. ఈసారి చాలా డిఫరెంట్గా ఉంది. చాలా ఏదో నచ్చట్లేదు. మెయిన్ నాకు ప్రెగ్నెన్సీ నచ్చకపోవడం కాదు, ఇలా టైర్డ్గా ఉండడం, డే అంతా పడుకొని ఉండటం, చాలా వీక్నెస్ ఉంటుంది, పనులు చేసుకోలేకపోవడం. నాకు మెయిన్ ఇంట్లో వర్క్ చేసుకోలేకపోతున్నాను. నా పని నేను ప్రతిదీ ప్రవీణ్ చేస్తున్నారు, మా మమ్మీ మా డాడీ ప్రవీణ్ వీళ్ళు చేస్తున్నారు. నాకు అది ఒకరి చేతి చేయించుకుంటున్నాను ఏంటి అన్నట్టుగా అనిపించేస్తుంది. బట్ ఏం చేయలేకపోతున్నాను, చేయించుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. మమ్మీ అన్నం తినిపిస్తుంది, పాలు అందిస్తుంది, ఫ్రూట్స్ కట్ చేసేస్తుంది, అన్నీ చేతికి తయారు చేస్తుంది. అయినా సరే తినలేకపోతున్నాను, ఫుడ్ తీసుకోవట్లేదు. మెయిన్ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ లాస్ట్ 1.5 year నుంచి డైట్ చేయడం వల్ల నా స్టొమక్ తీసుకోవట్లే ఫుడ్, అంత ఇంత ఫుడ్ తీసుకోవట్లే. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఫుడ్ మనం తినే దానికంటే కొంచెం డబల్ తీసుకోవాలి. ఎందుకంటే మనతో పాటు బేబీకి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి డబల్ కాకపోయినా మనం అన్నం ఇంత తింటే ఇంకొంచెం ఎక్స్ట్రా తినాలి. సో బట్ అంత తీసుకోవట్లేదు నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని స్మెల్స్ కూడా పడట్లేదు. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో కామన్, చాలామంది ఫేస్ చేసే ఉంటారు. బట్ నాకు ఎందుకో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అందుకని మీరు ఎలా ఫేస్ చేశారో ఏంటనే చెప్పండి. మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ రొటీన్ ఏమేమి ఫుడ్ తీసుకుంటే ఇవన్నీ షూట్ చేద్దాం అనుకుంటాను ముందు రోజు పడుకునే ముందు. వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, యాక్టివ్గా ఉండాలి. బట్ అస్సలు నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నా. డాక్టర్తో ఇలాగా వీక్నెస్ ఉంటుంది, ఏమైనా టాబ్లెట్స్ కానీ టానిక్ కానీ ఏమైనా రాయండి అని అడుగుతున్నాం ప్రతిసారి. బట్ మేడం క్లియర్గా చెప్పింది 5th month వచ్చాకే మెడిసిన్స్ రాస్తాను, అంతవరకు రాయను అని చెప్పారు. బుర్ర తిరుగుతుందని చెప్పి వర్టిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, వామిటింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వర్టిన్ ట్యాబ్లెట్స్ వల్ల వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. వర్టిన్ ట్యాబ్లెట్స్ మీరు అడగండి ఇన్ కేస్ డాక్టర్ని. అదేంటంటే నాకు లో బీపీ వల్ల బుర్ర తిరిగేసేది, అది తగ్గింది. రోజు వేసుకోవట్లేదు, ఎప్పుడైతే బుర్ర తిరుగుతుందో అప్పుడే వేసుకుంటున్నాను. అవి సేఫే అన్నారు. ఇన్ కేస్ ఎప్పుడైనా ఫీవర్ కానీ హెడేక్ కానీ ఇలా వచ్చినప్పుడు డోలో వేసుకోమన్నారు. డోలో అయితే అప్పుడప్పుడు ఎప్పుడైనా మైగ్రేన్ టైప్ హెడేక్ ఏమైనా వచ్చినా లేకపోతే ఫీవరిష్గా అనిపించినా అప్పుడప్పుడు నైట్ టైం ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది, దానికి డోలో వేసుకుంటున్నాను అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాదు. నేను బేర్ చేయలేకపోతే మెడిసిన్స్లోకి వెళ్తున్నా, లేదంటే అసలు మెడిసిన్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాను. కొన్ని ఫ్రూట్స్ వల్ల కూడా మనకి చాలా వరకు కొన్ని తగ్గుతాయి. లైక్ ఆరెంజెస్ తింటే మనకి మూడ్ సెట్ అవుతుంది అంటారు, బనానా తింటే డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇలా కొన్ని ఫ్రూట్స్ వల్ల కూడా మనకి సెట్ అయిపోద్ది. అండ్ జీలకర్ర వాటర్ తాగడం ఇలాంటివి. మరి వాటి వల్ల కూడా తగ్గకపోతే అప్పుడు నేను మెడిసిన్స్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో మెడికేషన్ ఎంత తక్కువ, ఫుడ్ వల్ల ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది, అందువల్ల అనమాట. అండ్ మేడం అయితే 5th month నుంచి అన్నారు. అండ్ బలానికి అయితే ప్రోటీన్ పౌడర్ రాశారు, నేను అది చూపించాను మీకు. ఎవ్రీడే మిల్క్లో కలిపేస్తుంది మమ్మీ, ఆ ప్రోటీన్ పౌడర్ తాగుతున్నాను అనమాట. అది తాగుతుంటే కొంచెం లేచి అటు ఇటు తిరిగి చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మేడం అయితే మ్యాక్సిమం ఇప్పుడు నాకు కొంచెం చిన్న ఇష్యూస్ ఉన్నాయి అన్నాను కదా, దానికైతే వాకింగ్ చేయకూడదు, ఎక్కువ నిలబడకూడదు, స్టేర్స్ ఎక్కకూడదు అన్నారనమాట. మ్యాక్సిమం అంటే ఫుల్ బెడ్ రెస్ట్ రాయలేదు కానీ ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్ లాగే రాశారు. సో అదే కొంచెం అనిపిస్తుంది. నైట్ టైం ఎప్పుడైనా వాకింగ్కి వెళ్దాము, కొంచెం డిన్నర్ అది చేశాక చల్లగాల్లో అలా అంటే వాకింగే చేయొద్దన్నారనమాట. సో ఇవన్నీ చూడాలి, ముందు తగ్గిపోతే బెటర్. కొంచెం వాకింగ్కి వెళ్తే నాకు కొంచెం సెట్ అవుతుంది మైండ్ అంతా కూడా, ఎందుకంటే రోజంతా ఇంట్లో ఉన్నా కూడా మనకు కొంచెం చికాక్గా ఉంటుంది కదా, అందుకని. అండ్ నాకు ఇంకొక పెద్ద భయం మీకు తెలుసు కదా, వెయిట్ గెయిన్ అయిపోతానేమోనని చెప్పేసి, దానివల్ల కూడా కొంచెం వాకింగ్ అనేది ఇంపార్టెంట్. సో అది ప్రవీణ్ అయితే ఈ యోగా ఉంటుంది కదా, మెటర్నిటీ యోగా, పేరెంటల్ యోగా లాగా, సో అందులో కూడా జాయిన్ అవుదుగానే అన్నారనమాట. సో బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అవేం చేయకూడదనమాట. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నవి. సో మీకు ఇన్ కేసు ప్రెగ్నెన్సీలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఎక్సెట్రా ఏమైనా సజెషన్స్ కానీ అడ్వైసెస్ కానీ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అంతే వీడియో అయితే. సో వీడియో ఎంత అవుతుందో నాకు అసలు తెలియదు, నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా. సో ఈరోజు వీడియోలో నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ రేపు సూపర్ బ్లాగ్తో కలుద్దాం, ఓకేనా. అండ్ రేపు అయితే మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అది షూట్ చేస్తాను, చిన్న వాళ్ళు షూట్ చేస్తాను. సో ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ అడ్వైజెస్ ఏమైనా ఉంటే రిలేటెడ్ ప్రెగ్నెన్సీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.